అనేది కాలమే నిర్ణయించాలి. రైట్ సార్. ఇక జనసేన అధిమని చేశారు. దేశంలో కేసీఆర్లో మరే నేత కష్టపడలేదు, రాష్ట్రాభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించారు అంటూ ఉన్నారు. సో పదే పదే కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడంలో ఉన్న అంతర్యం ఏంటి, దీనిలో ఉన్న రాజకీయ కోణం ఏంటి? అంటే ఇప్పుడు రాజకీయంగా తమ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనులు, తమ నాయకుని ప్రత్యేకతలు ఏ పార్టీనే చెప్పాల్సిందే కదా. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలి అంటే చేయాల్సినటువంటి బిల్డ్ చేయాల్సిన నరేటివ్ ఏంటి అనుకున్నప్పుడు, ఒకటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ లోపాలని, ప్రభుత్వంలో ఒకవేళ ఏదైనా వర్గం అసంతృప్తి చెందితే వారి సమస్యలను ప్రస్తావించడము, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించడం అనేది ఒక మొదటి లక్ష్యం అవుతుంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని బీఆర్ఎస్ వదలడం లేదు, బీఆర్ఎస్ మీడియా కూడా వదలడం లేదు. ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడో రోడ్డు మీద పడ్డాయంటే దాన్ని 4 రోజులుగా వారు మీడియాలో పెద్ద కథనాలు వేసి నడుపుతున్నారు. అలాగే హామీల అమలు పైన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో శ్వేతపత్రాల మీద ప్రశ్నిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న కార్యక్రమాల్ని నిరంతరం ప్రశ్నించడం అనేది, ఆ రకంగా ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలన్నది మొదటి లక్ష్యం. రెండవది, తెలంగాణ అస్తిత్వానికి తామే కర్త కర్మ క్రియ, తమకు మాత్రమే తెలంగాణ అస్తిత్వం పైన పేటెంట్ ఉంది అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ రాబోయే కాలంలో మరింత ఉధృతంగా చెప్తుంది. అందుకే మీకు తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్ళీ పేరు మార్చాలి అనే చర్చ కూడా మీకు మొదలైంది. అంటే బీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అని ఇవాళ పత్రికల్లో కూడా వచ్చాయి. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పెట్టడం వల్ల ఆ లింక్ తెగిపోయిందా, అనవసరంగా డైవర్ట్ అయ్యామా, బీఆర్ఎస్ సాధించింది ఏమీ లేదు, అదొక విఫల ప్రయోగము అనే ఆలోచన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వస్తుంది. అలా చేయడం ద్వారా తిరిగి తెలంగాణ అస్తిత్వానికి తామే పేటెంట్దారులమని. అందుకే ఇటీవల కూడా అన్నారు, పార్లమెంట్లో తెలంగాణ బలం గలం బలగం బీఆర్ఎస్ అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చూశాం. పార్లమెంట్లో బలమైన తెలంగాణ వాణి వినిపించాలన్నా కూడా బీఆర్ఎస్ ఉండాలి. అంటే తెలంగాణ అస్తిత్వము, ప్రాంతీయ అస్తిత్వము. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరో జాతీయ పార్టీ ఇంకో బలమైన ప్రతిపక్షంగా ముందుకు వస్తోంది. 2 జాతీయ పార్టీలతో రాజకీయ పోటీలో ప్రాంతీయ అస్తిత్వము, అందులో తెలంగాణ అస్తిత్వము ఒక బలమైన ఆయుధం అవుతుంది అనేది బీఆర్ఎస్ వ్యూహంలాగా కనబడుతుంది. మూడవది బ్రాండ్ కేసీఆర్. ఎన్నికలకు ముందు కూడా బ్రాండ్ కేసీఆర్తోనే వెళ్ళారు. కేసీఆర్ బ్రాండ్ డెఫినెట్గా ఎంతో కొంత బీఆర్ఎస్కి ఈ స్థాయిలో ఓటింగు సీట్లు రావటానికి కూడా ఉపయోగపడింది. చాలామంది అనుకుంటారు కేసీఆర్ బ్రాండ్ వల్లనే ఓడిపోయారని. కేసీఆర్ బ్రాండ్ అనేది బీఆర్ఎస్కు లాభము నష్టము 2గా పరిణమించింది. లాభముగా పరిణమించడం వల్లనే కేసీఆర్ అనే బ్రాండ్తో బీఆర్ఎస్ ఎన్నికలకు పోయింది. కానీ అదే సమయంలో కేసీఆర్ వ్యవహార సరళి అనే ఒక విమర్శగా కూడా ముందుకొచ్చింది. అందువల్ల ఇప్పటికీ కూడా బ్రాండ్ కేసీఆర్ బీఆర్ఎస్కి ఒక పెద్ద అసెట్. సో అందువల్ల ఆ బ్రాండ్ కేసీఆర్ను ముందుకు తీసుకురావాలని, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయాలని, అంటే జాతీయ స్థాయిలో మోడీ వర్సెస్ రాహుల్ అన్న నరేటివ్ని బిల్డ్ చేసి కాంగ్రెస్ను బలహీనపరచాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందో, రాష్ట్రంలో కూడా ఓడిపోయినా కూడా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. అందుకే ఈ మధ్య కేటీఆర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, సీఎం కన్నా కూడా 3 అక్షరాల కేసీఆరే బలం, పవర్ఫుల్ అని చెప్పి. మీకు వార్తలు కూడా వస్తున్నాయి, కేసీఆర్ పార్లమెంటుకు కూడా పోటీ చేయకపోవచ్చు అని. అసెంబ్లీలోనే ఉండి బీఆర్ఎస్ పునర్నిర్మాణానికి, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి తేవటానికి శ్రమించవచ్చని కూడా వస్తున్నాయి. సో అందువల్ల బ్రాండ్ కేసీఆర్, తెలంగాణ అస్తిత్వము, బలమైన ప్రతిపక్షము, ఈ 3 అంశాల ఆధారంగా టీఆర్ఎస్ తన పునర్నిర్మాణాన్ని, పునరుత్తేజాన్ని పొందాలి అని చూస్తున్నట్లుగా ఉంది. ఓటమికి 170 కారణాలని గుర్తించాం. సో విశ్లేషించుకుంటూ ఉన్నాం.